హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను ఇలా అయితే ఉన్నాను. ఇవాళ నాకు సంబంధించిన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేమిటంటే, నేను ఎప్పుడు సంఘంలో జాయిన్ అయినా, సంఘం ద్వారా ఏ విధమైన లాభం పొందినా అనే విషయాలు తెలుసుకుందాం. నా పెళ్ళి 2000 సంవత్సరంలో అయ్యింది. నా వివాహం అనేది ఆ తర్వాత సంఘాలలో చేరమన్నారు, కానీ ఏం సంఘాలు ఏం కట్టుకుంటాంలే అని అయితే అనుకున్నాను. అనుకున్న తర్వాత 2007లో ఇక ఒక ఆంటీ ఉంది, పక్కన ఆంటీ, పాపం వాళ్ళ గ్రూప్లో ఒకళ్ళు తక్కున్నారంట. శ్రీలక్ష్మి నువ్వు జైన్ కావా అంటే, నాకు 2 పేర్లు ఉన్నాయి, శ్రీలక్ష్మి, రాజమణి. సర్టిఫికెట్లో రాజమణి, పెళ్ళప్పుడు శ్రీలక్ష్మి అని మార్చారు. అయితే అని పాపం ఆమె నెల రోజులు అడిగింది, నువ్వు ఏం లోన్ తీసుకోకుండా కానీ పొదుపులు కట్టుకొని ఉండు, సరే ఉండరాదు, ఒకళ్ళు తక్కువ ఉన్నారని అనగానంగా సరేలే ఊక అడుగుతారు కదా అనేసి ఉన్నా. ఫస్ట్ ఏం చేసినాం, 50 రూపాయలు కట్టుకున్నాం. నెల ఫస్ట్ మేము 50 రూపాయలు కట్టుకున్నాం. 6 నెలల తర్వాత 50,000 లోన్ ఇచ్చారు మాకు. 50,000 లోన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనిషి ఇంత 5,000 వచ్చినాయి. 5,000 మేమేం చేసినాము, 15 నెలలు పెట్టుకున్నాం. నెలకు 5,000 అంటే నెలకిస్తే 500 పెట్టుకున్నాం మేము. 500 250 20 నెలలు పెట్టుకున్నాం అనుకుంటా. 320 పెట్టుకున్నాం 15 నెలలకి. వడ్డీ అసలు కూడింది. 15 నెలల తర్వాత 5,000 రూపాయలు మన ఇంట్లోకే సరిపోయింది. దేనికి సరిపోతాయి, దేనికి సరిపోవు. సరే ఏదో వస్తువు కొనుక్కున్నాం. తర్వాత ఏం చేశాను నేను, తర్వాత మాకు 1,00,000 రూపాయలు లోన్ వచ్చి, అంటే 10,000. అప్పుడు కూడా స్కూల్ పిల్లల ఫీజులకే సరిపోయింది. అది కూడా నయమే కదా, ఏడ తెచ్చుకోకుండా స్కూల్ ఫీజుకి ఉపయోగించుకున్నా. మళ్ళీ ఆ తర్వాత 2 లక్షలు 20,000 వచ్చినాయి. అవి అప్పుడు మాకు బుక్ స్టాల్ ఉండే, దానికి ఉపయోగపడినాయి 20,000 రూపాయలు. ఆ తర్వాత నేను సంఘంలో 2007లో జాయిన్ అయినాక అట్లా లోన్లు తీసుకుంటా పోతా ఉన్నాం. ఎంత 2 లక్షల తర్వాత 3.5 తీసుకున్నాం. మాకు అప్పటికి షాప్ యూజ్ అయింది. తర్వాత 3.5 తీసుకున్న తర్వాత 7 లక్షలు ఇచ్చినట్ట, మనిషికి 70,000 అన్నట్టు. అప్పుడు పిల్లల కాలేజీ ఫీజులకు ఉపయోగపడింది. మొన్న ఈ మధ్యలో మేము 1,35,000 తీసుకున్నాం మనిషి. నేనైతే పుస్తల తాడు చేయించుకున్నాను, తక్కువ పడితే. ఎవరంటే మా నాన్న ఉంటే, మా నాన్న చేయించిండు ఉన్న 2 సార్లు. ఇక ఇది 3వసారి. నాకెవరు చేయించేటోళ్ళు కూడా లేరు. ఎవరైనా మనతో పని చేయించుకుంటారు, కానీ చేపిద్దామని ఆలోచన ఎవరికి ఉండదు. మా ఇంట్లో సరే తను చేద్దామన్నా కూడా పిల్లల బీటెక్ చదువులు ఎక్కువ అయిపోయింది, హెవీగా అడగలేకపోయాము. లోన్ వచ్చినప్పుడు చేయించుకున్నాను. ఉత్త పసుపు తాడైనా వేసుకొని తిరిగినా కానీ నాకన్నా తన్ని తప్ప నేను ఎవరిని అడగాను. నాకెవరి మాటలు కూడా వద్దు. అత్తగారు ఉన్నట్టే కానీ లేని దాని కిందనే లెక్క. వాళ్ళు డబ్బులు లేవా అంటే ఉన్నాయి, ఆస్తి ఆమె దగ్గరనే. మా ఆయన సంతకం పెట్టి ఆమె పేరు మీద చేయించుకుంది. షాప్ 25,000 కిరాలు తెచ్చుకొని తింటాను. కొడుకులను కాదని ఆడది దాన్ని చూస్తానా. సరే, ఆ విషయం వదిలేద్దాం. కొంతమంది అట్నే ఉంటారు. అది ఏంటంటే దుష్ట ఆలోచన, వాళ్ళు అట్నే ఉంటారు. తర్వాత నేనేం చేస్తాను, 2007లో జాయిన్ అయిన తర్వాత 2009లో నాకు బుక్ కీపర్ ట్రైనింగ్ ఇచ్చారు. చదువుకున్న వాళ్ళకి బుక్కులు, సంఘం పుస్తకాలు, తీర్మానం ఏ విధంగా రాయాలి, ఏ విధంగా మనం ఆడిట్ చేయించుకోవాలి, సంఘం ఆడిట్ ఏ విధంగా లెక్కలు చేసుకోవాలి, ఏ విధంగా పొదుపులు కట్టుకోవాలి, నెల కిస్తీలు ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 2009లో తీసుకున్నా. 2010లో నేను ఆర్పీగా ఎంపికైనా. 10 ఆర్పీగా ఎంపికైనా. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది ఏమని ఒక ఏరియాకి ఆర్పీ లేకపోతే ఎంపికైనా. డిగ్రీ క్వాలిఫికేషన్తో 2009, మళ్ళీ 2012లో మున్సిపాలిటీ అయింది మహబూబాబాద్. మున్సిపాలిటీ అయిన సందర్భంగా అప్పుడు మెప్మా ఏర్పడి సిఎల్ఆర్పీలను తీసుకున్నారు. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి సిఎల్ఆర్పీ ఎంపికైనా. ఆ తర్వాత 2019 వరకు సిఎల్ఆర్పీలు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ లేరు. డిఎంసీ పోస్ట్ ఉంటే పెట్టుకున్నా.
అది ఇక కమిషనర్కి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇంకా అట్లా నేను ఆర్పి ఆమె 2 పనులు చేద్దంటే వదులుకున్నా. అట్లా సిఎల్ఆర్పి కూడా అయిపోయింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాబట్టి జీతాలు రావంతి వాళ్ళు అక్కడ తీసేసిన తెలంగాణ స్టేట్. ఇక మళ్ళీ టీఎల్ఎఫ్ ఆర్పి ఉంటే కావాలని వేయలేదు. ఎందుకంటే డిఎంసీ ఇక్కడ ఓకే అయింది కానీ ఆఫీస్లో ఓకే కాలేదు. ఆమెకి నేను ఎక్కితే మళ్ళీ ఆమె పోస్ట్ ఇవ్వబోతుందని ఆమె భయం. సరే ఆ విధంగా టీఎల్ఎఫ్ ఆర్పిలో ఏడిఎంసీ పోస్ట్ వేసిండ్రు, ఇప్పటి వరకు కాలేదు. ఈ విధమైన లాభం కొద్ది గొప్ప అయితే పొందిన. ఇంకా ఇప్పటి వరకు నా ఆర్పి ఆన్లైన్ కోసం అయితే తిరుగుతున్నా. సరే ఈ విధంగానైతే నేను లాభం పొందిన అనుకోండి. సంఘంలో పొదుపులు కట్టుకోవడం వలన, లోన్లు తీసుకోవడం వలన నాకు ఈ విధమైన లాభం పొందిన. సంఘంలో చేరడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా చేరని వాళ్ళు ఉంటే చేరండి. నా సంఘం ఏ విధంగా కట్టుకున్నాం, మేము ఏ విధంగా లోన్లు తీసుకున్నాం చెప్పినా కదా. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. సంఘాలకు సంబంధించిన ఇంకే డౌట్లు ఉన్న కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. చాలా చక్కగా అందరు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఓకే మరి బాయ్.